ఆలోచించండి. మీ జీవితంలో అన్నీ సరిగ్గా ఉన్న రోజులు కూడా ఉంటాయి. ఏ పెద్ద సమస్య లేకపోయినా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయినా కానీ, మీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకనిపిస్తోంది. ఇంకా కొంచెం పరిస్థితి బాగుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని. లేదా మన ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో వాళ్ళు మారితే నాకు బాగుంటుంది అని. కానీ నిజంగా చూస్తే మన సమస్య బయట కాదు. మన మనసు వదలని విషయాలలో ఉంటుంది. అంటే మనం ఏదైతే కొన్ని విషయాలను పట్టుకొని ఆలోచిస్తూ ఉంటామో వాటి వలనే ఇదంతా జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయేది మోటివేషన్ కాదు. ఇది మీరు మీ మనసులో వెంటనే ఉపయోగించుకోగల ఒక క్లారిటీ. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు మీ గురించి ఒక కొత్త అర్థం వస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం ప్రశాంతమైన మనసు కోసం మీరు మిస్ చేస్తున్న 3 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మనలో చాలా మంది ఒక తప్పు చేస్తారు. ప్రశాంతత అనేది బయట నుండి వస్తోంది అని అనుకుంటారు. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితేనే మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. లేదా జీవితం సెటిల్ అయితేనే అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. లేదా పిల్లలు సెట్ అయితే అంటే పిల్లలు చదువులు కంప్లీట్ చేసుకొని, మంచి జాబ్ చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అప్పుడు నా లైఫ్ అనేది బాగా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఇది నిజమా? నిజం కాదు. ఎందుకంటే మీరు గమనించండి. కొంతమంది దగ్గర అన్నీ ఉన్నా కూడా వాళ్ళు టెన్షన్‌లోనే ఉంటారు. అంటే సమస్య బయట లేదు కదా! సమస్య ఏమిటి అంటే మనసులో మనం స్టోర్ చేసుకొని ఉంచుకున్న భావాలు, ఎమోషన్స్. అంటే ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ రోజు ఇలా జరగకుండా ఉండాల్సింది అని ఇలాంటి బాధలు ఇవి మనం వదలకుండా పట్టుకొని ఉంటాం. ఒకవేళ ఒకరోజు చాలా బాగా వర్క్ చేశాం, అలసిపోయాం. శరీరం అలసిపోతే మనం పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. కానీ మనసు అలసిపోతే మనం ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం. అక్కడే మనశ్శాంతి అనేది పోతుంది. వదిలివేయటం ఎందుకు అవసరం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? మీ ఫోన్‌లో గ్యాలరీలోకి వెళ్ళి అందులో అవసరం లేని ఫోటోస్ ఏమున్నాయి, వీడియోస్ ఏమున్నాయి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తారు కదా! అలానే మన మనసు కూడా. మనలో చాలా మంది అన్నెసెసరీగా ఉన్న పాత గొడవలు, పాత అవమానాలు, ఎవరో చెప్పిన మాటలు ఇవన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మనసు స్లో అవుతూ ఉంటుంది. వదిలివేయటం అంటే మర్చిపోవటం కాదు, తప్పించుకోవటం కూడా కాదు. అంటే ఒక క్లారిటీతో చెప్పటం. ఇది నా మనశ్శాంతిని తినేస్తోంది. ఇది నాకు అవసరం లేదు. ఇది ప్రాక్టీస్ చేయాలి. రోజుకు ఒక చిన్న విషయం అయినా వదిలేయండి. చిన్నగా మొదలుపెట్టండి. కానీ అది మీ మనసుకు పెద్ద మార్పు అనేది తీసుకువస్తుంది. నెక్స్ట్, క్షమించటం ఎందుకు ముఖ్యం? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం. మనల్ని బాధపెట్టిన వాళ్ళు మన గురించి అంతగా ఆలోచించరు. కానీ మనమే వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన పనులు మనసులో మళ్ళీ మళ్ళీ రీప్లే చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు. వాళ్ళు లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ మనమే పదే పదే అవే ఆలోచించుకుంటూ స్టక్ అయిపోతున్నాం. ఇదే క్షమించకపోవటం వల్ల వచ్చే నష్టం. క్షమించటం అంటే వాళ్ళను క్షమించటం అని కాదు. వాళ్ళను క్షమించటం అంటే మీ ప్రశాంతత కోసం. అంటే వాళ్ళు చేసింది కరెక్టే అని మనం ఒప్పుకున్నట్టు కాదు. కానీ దానివల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల నేను నష్టపోతున్నాను, నేను నా ప్రశాంతతను కోల్పోతున్నాను అని. ఇంకొక విషయం, మనలో చాలామంది ఇతరులను కాదు మనల్ని మనమే క్షమించుకోలేకపోతున్నాం. నేను తప్పు చేశాను, నేనే కారణం, నేను అలా చేయకుండా ఉండాల్సింది అంటూ మనల్ని మనమే పనిష్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనల్ని మనమే క్షమించుకోకపోతే మనకి మనమే ప్రశాంతత ఇవ్వలేం కదా! స్వీకరించడం అంటే ఏంటి? ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం. మనకు కంట్రోల్ కావాలి. ప్రతి విషయంలోనూ మనం చెప్పిన మాటే వినాలి అని అనుకుంటాం. కానీ జీవితం అలా ఉండదు. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. అప్పుడు మనం ఏం చేస్తాం?
పోరాడతాం, వ్యతిరేకిస్తాం. ఇలా జరగకూడదు అని మనసులో ఫైట్ చేస్తూ ఉంటాం. అక్కడే మనశ్శాంతి అనేది పూర్తిగా పోతుంది. స్వీకరించటం అంటే ఓడిపోవటం అని కాదు. అంటే ఒక మెచ్యూరిటీతో చెప్పటం. ఇది ఇలా ఉంది. కానీ నేను ఇలా కామ్‌గా ఉంటాను. వర్షం పడితే మనం ఆపలేం కదా! కానీ గొడుగు తీసుకొని వెళ్ళవచ్చు గదా! అదే యాక్సెప్టెన్స్. జీవితాన్ని కంట్రోల్ చేయటం కష్టం. కానీ మన రెస్పాన్స్‌ని కంట్రోల్ చేయటం మన చేతిలోనే ఉంది. అదే మన శాంతిని కాపాడుతుంది. అంటే ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం దానికి రియాక్ట్ అవ్వకుండా ఎలా రెస్పాన్స్ అవ్వాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సింపుల్‌గా గుర్తుంచుకోండి. వదిలివేయటం మనసులో స్పేస్ ఇస్తుంది. క్షమించటం మనసులో ఫ్రీడమ్ ఇస్తుంది. స్వీకరించటం మనసులో ప్రశాంతతను ఇస్తుంది. ఈ 3 కలిపి పనిచేస్తే జీవితంలో సమస్యలు ఉన్నా మన మనసు అలసిపోదు. బ్రేక్ అవ్వదు. ఈరోజు ఒక చిన్న పని చేయండి. ఒక బాధను వదిలేయండి. ఒక వ్యక్తిని క్షమించండి. ఒక సిట్యుయేషన్‌ని స్వీకరించండి. ఇది చిన్నగా అనిపించొచ్చు కానీ, మీ మనసులో చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రశాంతత బయట ఎక్కడో లేదు. అది మీరు వదిలివేసిన వాటిలో ఉంది. మీరు క్షమించిన క్షణాల్లో ఉంది. మీరు అంగీకరించిన నిజాల్లో ఉంది. మీ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ, స్టే కనెక్టెడ్. నేను మీ సుస్మిత, ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్.